ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. లెటర్స్ హ్యావ్ వన్ టాపిక్ టుడే. సో ఇక్కడ మనం ఏం చేస్తుంటామంటే మనం స్పోకెన్ ఇంగ్లీష్ గురించి మాట్లాడినప్పుడు ఒక ప్రాంతం గురించి మాట్లాడుతుంటాం, లేదంటే ఒక ప్లేస్ గురించి మాట్లాడుతుంటాం, మన ఇంటి గురించి మాట్లాడుతుంటాం, రైట్? అంటే ఒక ఒక విషయాన్ని, అంటే ఒక సిటీని కానీ, టౌన్ కానీ, మండలాన్ని కానీ, మీ ఇంటిని కానీ, ఇప్పుడు నేను ఒక స్టూడియోలో ఉన్నాను, దాని గురించి మీరు చెప్పాలంటే మనం ఈజీగా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి ఉందనుకోండి, ఏం పెట్టాలి, ఎక్కువ ఉంటే ఏం పెట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ గురించి చెప్తున్నాను, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్. మన టాపిక్ ఏంటంటే హైదరాబాద్, రైట్? హైదరాబాద్లో ఒకటి ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏం వాడతాం మనం? చూడండి, దేర్ ఈజ్, రైట్? దేర్ ఈజ్ ఏ షాపింగ్ మాల్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో ఒక షాపింగ్ మాల్ ఉంది, అంటే ఒకటి ఉంటే ఏం వాడాలి? దేర్ ఈజ్ వాడాలి. ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దేర్ ఆర్ వాడాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో మనకేమున్నాయి? చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. అప్పుడు ఏంటి? దేర్ ఆర్. దేర్ ఆర్ అంటే ఏంటి? ఉన్నాయి, ఉన్నారు. ఏమున్నాయి? దేర్ ఆర్ మెనీ విజిటింగ్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్. సో చాలా ఉన్నాయంటే ఏం వాడాలి? దేర్ ఆర్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు విజయవాడ ఉన్నారు, దేర్ ఆర్ మెనీ విజిటింగ్ ప్లేసెస్ ఇన్ విజయవాడ, రైట్? మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, దేర్ ఆర్ మెనీ విజిటింగ్ ప్లేసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఉంది అంటే ఏంటి? దేర్ ఈస్. ఏమున్నాయి? చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి హైదరాబాద్లో. ఎగ్జాంపుల్, సాలార్జంగ్ మ్యూజియం, జూ పార్క్, చార్మినార్, గోల్కొండ, ఎట్సెట్రా. సో ఇప్పుడు ఇది స్పోకెన్ ఇంగ్లీష్ టాపిక్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏమున్నాయి? హైదరాబాద్లో ఏమున్నాయి? చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. అప్పుడేంటి? దేర్ ఆర్ మెనీ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. ఎగ్జాంపుల్, కిమ్స్, నిమ్స్, యశోద, ఉస్మానియా అండ్ గాంధీ, ఎట్సెట్రా, రైట్? ఇప్పుడు ఏమున్నాయి? చాలా మనకు ఐటీ సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్లో. అప్పుడేంటి? దేర్ ఈజా, దేర్ ఆరా? ఒకటి ఉంటే ఏంటి? దేర్ ఈజ్ వాడాలి. ఎక్కువ ఉంటే ఏం వాడాలి? దేర్ ఆర్ వాడాలి. ఎలా? చూడండి, దేర్ ఆర్ మెనీ ఐటీ సెంటర్స్ ఇన్ హైదరాబాద్. ఎగ్జాంపుల్, గూగుల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎట్సెట్రా. సో సింగిల్ ఉంది అనుకోండి, దేర్ ఈజ్ వాడతాం. దేర్ ఈజ్ ఏ ఫేమస్ యూనివర్సిటీ ఇన్ హైదరాబాద్, దట్ ఈస్ ఉస్మానియా, రైట్? అదే ఎక్కువ ఉన్నాయి యూనివర్సిటీస్, అప్పుడేం వాడాలి? దేర్ ఆర్ మెనీ యూనివర్సిటీస్ ఇన్ హైదరాబాద్. ఎగ్జాంపుల్, ఎస్సియు, జేఎన్టీయు, ఉస్మానియా, ఎట్సెట్రా, రైట్? ఒక ఫేమస్ థియేటర్ ఉంది హైదరాబాద్లో. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ ఎ ఫేమస్ థియేటర్ ఇన్ హైదరాబాద్, దట్ ఈస్ పివిఆర్, లేదంటే విమల్ అనుకుందాం, దట్ ఈస్ విమల్. అదే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దేర్ ఆర్ మెనీ థియేటర్స్ ఇన్ హైదరాబాద్,
ఎగ్జాంపుల్ సత్యం, విమల్, రామకృష్ణ, తారక రామ, ఎట్సెట్రా. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పాలనుకుంటున్నారు, చాలా స్కూళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నారు. చాలా స్కూల్స్ ఉన్నాయి హైదరాబాద్లో. దేర్ ఆర్ మెనీ schools in Hyderabad. Example, St. Anne's, St. Peter's, Narayana, Navajyoti, etc. సో ఓకే, రైట్? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను సింపుల్గా చెప్తున్నాను మీకు హైదరాబాద్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్, సో హైదరాబాద్ ఇస్ ద క్యాపిటల్ సిటీ. హైదరాబాద్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. దేర్ ఆర్ మెనీ విజిటింగ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. ఎగ్జాంపుల్ సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, గోల్కొండ, ఎట్సెట్రా. దేర్ ఆర్ మెనీ ఐటీ సెంటర్స్ ఇన్ హైదరాబాద్. ఎగ్జాంపుల్ గూగుల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎట్సెట్రా. దేర్ ఆర్ మెనీ యూనివర్సిటీస్ ఇన్ హైదరాబాద్. ఎగ్జాంపుల్ జేఎన్టీయూ, ఉస్మానియా, ఎస్సీయూ, ఎట్సెట్రా. దేర్ ఆర్ మెనీ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. ఎగ్జాంపుల్ కిమ్స్, నిమ్స్, యశోద, ఎట్సెట్రా. దేర్ ఆర్ మెనీ schools in Hyderabad. Example, St. Anne's, St. Peter's, Navajyoti, etc. So Hyderabad is famous for biryani and Irani chai. Thank you.